నమస్తే. PM7 భక్తికి స్వాగతం. నివాస్ వాల్మీకి గారితో మొదటి వీడియోలో మనం ఆస్ట్రాలజీ, కేపీ మెథడ్లో ఎక్స్టెన్షన్, అలాగే న్యూమరాలజీ ఈ మొత్తం కలిపితేనే ఆస్ట్రో న్యూమరాలజీ అనే విషయాన్ని బాగా తెలుసుకున్నాం. ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి అసలు న్యూమరాలజీ ఎందుకు చూయించుకోవాలి అనే అంశం మీద ఈ వీడియో మనం చేద్దాం. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అన్ని విషయాలు తెలుస్తాయి. అసలు మనం న్యూమరాలజీకి ఎందుకు వెళ్ళాలి అనే విషయం. సో ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక వ్యక్తి న్యూమరాలజీని ఎందుకు తెలుసుకోవాలి? ఒక వ్యక్తి అంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ ఆలోచన ఉంటుంది, నేను న్యూమరాలజీ ప్రకారమే ఎందుకు చేయించుకోవాలి. ఇప్పటి వరకు నేను ఆస్ట్రాలజీలో నక్షత్రం ప్రకారం చేయించుకున్నాను, నక్షత్రం ప్రకారం నేను అభిషేకాలు చేయించుకున్నాను, దేవాలయాలకు వెళ్తున్నాను, దేవుడికి కావాల్సిన అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా న్యూమరాలజీ ఎందుకు చేయించుకోవాలి అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా వాటిని మనం ఏమంటామంటే రెమెడీస్ అంటాం. రెమెడీస్ చేయడం వలనే ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక పర్టికులర్ స్ట్రెంగ్త్తో వస్తాడు. అదే పూర్వకాలం మనం రాజుల దగ్గర గమనిస్తే ఒక ఆస్థాన పండితులు ఉండేవారు. ఆ రాజ కుటుంబాలలో ఎవరైనా జన్మించినప్పుడు ఆ పండితులు వారి దగ్గరికి తీసుకొస్తే ఆయన తన దివ్య దృష్టితో చూసి వీడు కారణ జన్ముడవుతాడు, వీడు సాధారణ జీవితం అనుభవిస్తాడు, లేదా వీడు అష్ట కష్టాల పాలవుతాడు అని చెప్పేవాళ్ళు. అయితే అది నిజమే. అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడిచే ఆ కాలంలో అలాంటి దివ్య దృష్టి ఉన్న కొంతమంది మహాత్ములు మనకున్నారు. అయితే ఈ కలియుగంలో అలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి లేనప్పుడు మనం ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఏమొచ్చామంటే, మన మహర్షులు, మన పెద్దలు ఏం చూశారంటే, వారి యొక్క దివ్య దృష్టితో లేదా వారి యొక్క ఆకాశాన్ని పరిశీలించే ఆ బయోస్కోప్ విధానంలో కొన్ని విషయాలు కనిపెట్టారు. ఏం కనిపెట్టారు? మానవుడు భూమి మీదకి వచ్చాక తనకి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాడు, ఆ తప్పుల వల్ల తన లైఫ్ వెనక్కి వెళ్తుంది అనేది ఒక అంశం. అయితే అసలు భూమి మీదకి రావడంతోనే అతని యొక్క ఒక విధిరాతను తీసుకొని వస్తాడు. బ్రహ్మరాత, విధిరాత అంటారు. మనకు ఒక్కొక్కటికి ఎంత కాలం ఉన్నా ఎంత కష్టపడ్డా ఎదగలేడు. ఏమంటాడు? అరే తలరాతిని మించింది లేదురా అంటారు. అదే బ్రహ్మరాత, విధిరాత. అయితే మన ఆస్ట్రాలజీలో దాని గురించి మాట్లాడుకుంటాం, కానీ ఆ విధిరాత ఏందో చెప్పం, తెలీదు. అంటే అతని యొక్క పరిస్థితి బట్టి తెలిసిద్ది. బాగా అభివృద్ధి చెందుతున్నాడా, వీడి విధిరాత బాగుందిరా. వాడు బాగా డల్ అయ్యాడా, వీడు బ్రహ్మరాత రాసిన రాత, వీడికి బ్రహ్మ రాసిన రాత బాగలేదురా అంటారు. కానీ మనకున్నటువంటి న్యూమరాలజీలో ఉన్న ఉపయోగం ఏంటంటే, పుట్టుకతోనే వాడి బ్రహ్మరాతను మనం తెలుసుకుంటాం. 2 వాక్యాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ మన స్టాఫ్ అందరిలో కానీ లేదా బయట ఉన్న ఏ మనిషి యొక్క కానీ డేట్ ఆఫ్ బర్త్, టైం కాదు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే అతని యొక్క లైఫ్ మొత్తాన్ని 2 వాక్యాలు చెప్పచ్చు. ఉదాహరణకి ఇది చెప్పాలంటే మీకు 3 విషయాలు తెలిసి ఉండాలి. అవేంటంటే డెడ్ యాంటీ కాంబినేషన్స్, దీన్నే జన్మ పగ సంఖ్యల జత అంటారు. జన్మ పగ సంఖ్యల జత, డెడ్ యాంటీ కాంబినేషన్స్. ఇవి 6 ఉంటాయి. 1 6 1 7 2 9 3 7 3 8 4 7. ఈ 6 కూడా జన్మ పగ సంఖ్యల జతలు, అంటే డెడ్ యాంటీ కాంబినేషన్స్. డెడ్ యాంటీ అంటే అర్థం ఏంటంటే, 1కి 6 యాంటీ, 6కు 1 యాంటీ, 1కి 7 యాంటీ, 7కు 1 యాంటీ, ఇలా. తర్వాత కూల్ నెంబర్స్ ఉన్నాయి, కూల్ నెంబర్స్ 3 6. అలాగే వీక్ నెంబర్స్ ఉన్నాయి 2 8. ఈ 3 విషయాలు తెలిస్తే, డెడ్ యాంటీ కాంబినేషన్స్, కూల్ నెంబర్స్, వీక్ నెంబర్స్, ఈ 3 తెలిస్తే ఎవరి విధిరాతని వాళ్ళు 2 వాక్యాలు చూసుకోవచ్చు. ఎలా చూసుకోవాలి ఇప్పుడు చెప్తాను. 25/9/1976 ఇది ఒకరి డేట్ ఆఫ్ బర్త్ అనుకుందామండి. అసలు ఇతని యొక్క విధిరాత ఏంటి, ఏం చేయాలనుకున్నాడు, లైఫ్లో ఏం చేస్తాడు చూద్దామండి. 25/9/1976. దీంట్లో అంకెలన్నీ కూడుకుంటే ఇక్కడ ఒక పార్ట్ వస్తుంది, దీన్ని డెస్టినీ అంటారు. దీన్ని డేట్ లేదా రూలింగ్, దీన్ని మంత్,
దీని ఇయర్, దీని డెస్టినీ, ఇవన్నీ కూడుకుంటే వచ్చేది 2 + 5 7, 7 + 9 16, 16 + 1 17, 17 + 9 26, 26 + 7 33, 33 + 6 39. ఇప్పుడు దీన్ని సింగిల్ చేయాలి. 2 + 5 7, ఇక్కడ 0 ఉన్నట్టు కదా, దీన్ని సింగిల్ చేయాలి 9. ఇది సింగిల్ చేస్తే 10 17 23 23, మళ్ళీ దీన్ని సింగిల్ చేస్తే 5. 3 + 9 12, 1 + 2 3. ఇది దీన్ని వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటారు. ఇదే విధిరాత అంటే. దీనిలో కనుక డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేకపోతే, కూల్ నెంబర్స్ లేకపోతే, వీక్ నెంబర్స్ లేకపోతే వాడు పుట్టుకతో గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినట్టు, అంటే అంతటి భాగ్యవంతుడు అని అర్థం. ఇవి ఎన్నైతే ఉన్నాయో అంత దురదృష్టవంతుడు అని అర్థం. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఇతని లైఫ్ లో 15 ఇయర్స్ ఉంటుంది. ఇది 15 ఇయర్స్ వరకు, ఇది 16 నుంచి 30 వరకు, ఇది 30 నుంచి 45, 45 నుంచి 60. ఇంతటితో సగం లైఫ్ అయిపోయింది అతనిది. మరలా రిపీట్. అంటే జనరల్గా ఏంటంటే ఆయుర్దాయం 120 ఇయర్స్. ఇప్పుడు అఫ్ కోర్స్ 60 70 ఉన్నాయి, అది వేరే విషయం. జనరల్ గా మనిషి యొక్క ఆయుర్దాయం 120, ఇది హాఫ్ అన్నమాట. సరే, ఇలా చూస్తే ఇప్పుడు ఇందులో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే చూడండి, 7 3 ఉంది. ఇది 7 3. మరి ఏ వయసులో ఇతనికి డిస్టర్బ్ అవుద్ది? ఇక్కడ 15 దగ్గర ఉంది కదా, సో ఈ 15 నుంచి 7.5 సంవత్సరాలు తీసేయాలి. లేదు 7 అనుకోండి, 8. 8 నుంచి ఒక 15 సంవత్సరాలు అంటే 23. 8 to 23 ఈ వయసులో ఇతనికి ఇబ్బంది అవుద్ది. ఏం ఇబ్బంది జరిగింది ఆ వయసులో ఎవరికైనా? బాల్యం, విద్యాభ్యాసం, లైఫ్ లో సెటిల్ అవ్వడం, మ్యారేజ్, ఈ 4 ఇబ్బంది పడతాడు. బాల్యం అంటే ఎలా ఇబ్బంది పడతాడు? వారి నాన్నకి అంటే పేరెంట్స్ కి భారీ నష్టం రావాలి, అప్పుడే ఇతను ఇబ్బంది పడ్డట్టు. లేదా వాళ్ళ అమ్మ నాన్నల మధ్య సయోధ్య ఉండకూడదు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి, లేదా విడాకులు తీసుకోవాలి. అలా జరిగిద్ది ఈ టైంలో. తర్వాత అప్పుడేమవుద్ది? ఇతను బాల్యం బాగోదు, దీ కారణంగా విద్యాభ్యాసం బాగోదు, ఆ 2 బాలేదు కాబట్టి లైఫ్ లో సెటిల్ అవ్వలేడు, మ్యారేజ్ అవ్వదు. ఇది జరిగిద్ది. ఇక్కడ తప్పుకుంటే అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు ఈ పర్సన్ కి ఒక బ్రదరో సిస్టరో ఉండి వారి యొక్క ప్యాటర్న్ బాగుందనుకోండి, ఇవేమి లేకుండా ఈ ఎఫెక్ట్ ఇతనికి పాజిటివ్ గా పడిద్ది, పడి ఇందులోంచి బయటపడతాడు. అయితే మరి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏమవుద్ది? 60 అంటే 60 - 7.5 అంటే 7 53, దానికి 15 68. ఇక్కడ ప్రాబ్లం అయింది. అక్కడేం ప్రాబ్లం అయింది? అన్ని అయిపోతాయి అక్కడ. పైగా ఇక్కడ ఏ నెంబర్ ఉంది? కూల్ నెంబర్ ఉంది. కూల్ నెంబర్ ఎక్కడుంటే అక్కడ హెల్త్ బాగోదు. సో ఇతనికి ఇక్కడ హెల్త్ బాగోదు. కాబట్టి ఇప్పుడు ఇది ఉన్నా ఏం చేస్తే బెటర్మెంట్ అవుద్ది? ఈ విధి రాతని మార్చాలి. ఎలా సాధ్యపడితే మార్చటం అంటే, మనకి మహర్షులు ఓం నమ శివాయ అంటూ తపస్సు చేస్తే, రోజులు వారాలు నెలలు తపస్సు చేస్తే పుట్టలు కూడా వారి పైన పెరిగితే, మనం గ్రంథాల్లో చదువుకున్నాం, సినిమాల్లో చూసాం. ఏం జరిగేది? దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. అది నిజమే, కానీ ప్రత్యక్షమైంది దేవుడు కాదు, పాజిటివ్, విశ్వం నుంచి పాజిటివ్. ఇతను అనేటువంటి ఆ ఉచ్చారణ సౌండ్ అణుధైర్య తరంగ రూపంలో విశ్వానికి కనెక్ట్ అయ్యి ఆ విశ్వం రిటర్న్ పాజిటివ్ ఇస్తుంది అతనికి. ఇప్పుడే మీకే బాగా అర్థం అవట్లేదు, ఓకేనా? మరి ఆ కాలంలో అర్థమవుతా? అందుకే ప్రతిదీ మన వాళ్ళు దైవ రూపేణ చెప్పారు, అర్థం చేసుకుంటారని. అందుకు దేవుడు ప్రత్యక్షం అవుతాడన్నారు. అక్కడ ప్రత్యక్షమయ్యేది పాజిటివ్. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటే వాళ్ళ వదనం ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనపడేది. అందుకే వాళ్ళని టచ్ చేస్తే ఆ ఆరాలోకి వెళ్తాం అనుకునేవాళ్ళు. వాళ్ళు కనుక నీకు మంచి జరిగితే పోంటే జరిగేది, అది నిజం కూడా. అలాగే ఆ తర్వాత అంత ఓపిక లేకపోయింది. మన నాయనమ్మల కాలం వచ్చేసరికి ఏం చేశారు? రామకోటి రాయమన్నారు. శ్రీరామ శ్రీరామ శ్రీరామని రాసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ కొడుకులు మనవళ్ళు సుఖంగా ఉండేవాళ్ళు. ఈ 2 మనం చూసాం, మన కళ్ళ ముందున్న నిజాలు. అయితే వీటి వెనకుంది సైన్స్. సైన్స్ అని చెప్తే ఎవరు ఫాలో అవరు, అందుకే దేవుడు అని చెప్పారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆమె శ్రీరామ రాసింది కాబట్టి పాజిటివ్ వచ్చింది, కానీ మరి ఏం పెడితే రాస్తే వచ్చిద్దా? వచ్చిద్ది. ఎందుకంటే శ్రీరామ, అలెలుయా, అల్లా, గోవింద, ఈ అన్నిట్లో ఉన్నది ఒకటే, పాజిటివ్.
అందుకే హిందూస్ నుంచి కొంతమంది కన్వర్టెడ్ అయ్యి క్రిస్టియన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంతో బాగుంటుంది. ఎందుకు? వాళ్ళు అలెలుయా అలెలుయా అంటారు భయంతోనూ భక్తితోనూ. మరి హిందువులుగా ఉన్నప్పుడు ఎందుకు అవ్వదు? వాళ్ళు అసలు గోవిందని ఒకసారి కూడా అనరు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ పదాలన్నీ పాజిటివ్ అని రాస్తారండి, రాయరు. శ్రీరాముడు దేవుడు కాబట్టి శ్రీరామ రాయమంటే రాస్తారు. అందుకని ఏంటంటే మనం 14 డైమెన్షన్స్ లో పెట్టే మీ నేమ్ కూడా పాజిటివ్ కాబట్టి ఆ యొక్క విశ్వం నుంచి మీకు ఆ పాజిటివ్ వస్తుందన్నమాట. అందుకు మీకు పెట్టే నేము గనక లైఫ్ మొత్తానికి ప్యాటర్న్ లో కావాల్సింది డెస్టినీ. ఈ డెస్టినీకే ఏదైనా కావాలి మన లైఫ్ లో స్టెప్ తీసుకోవాలంటే. అలాంటిది అంత ముఖ్యమైన నేమ్ ఈ డెస్టినీకి అనుగుణంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ నేమ్ యొక్క టోటల్ ని ఈ యొక్క ప్యాటర్న్ కింద ఇస్తే ఆ రెండు కూడుకుంటే కొత్త ప్యాటర్న్ వస్తుంది, అదే వారి మీద పనిచేస్తుంది. ఇదే విధిరాతని మార్చటం అంటే. మన వల్ల అయిద్దంటే మన వల్ల కాదు, మనం మార్గం చూపిస్తాం. మీ వల్ల ఎత్తి పగడబందీగా రాసుకోవడం ద్వారా, దాని విశ్వానికి కనెక్ట్ చేయడం ద్వారా, మీ వైబ్రేషన్ లో మీరు జర్నీ చేయడం ద్వారా మీ వల్ల ఎత్తి. కాబట్టి ఈ విధంగా తలరాతని విధిరాతని ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇది పెద్ద సబ్జెక్టు, మనం ఇంకొక వీడియోలో చెప్పుకుంటాం. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారిని తీసుకోండి. అల్లు అర్జున్ గారి గురించి నేను చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈయన యొక్క జన్మ తేదీలో ఉన్నాయి. నేను ఒక వీడియో చేస్తాను. ఇక్కడ ఎందుకు చెప్పాలంటే, ఇక్కడ అల్లు అర్జున్ గారు చిరంజీవి గారికి ఎంత డీరెస్ట్ బయట ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా, ఎప్పటికీ కూడా. అయితే కావాలని జరిగే పరిణామాలను బట్టి మాత్రమే అది చూస్తున్నారు. ఈయన యొక్క డెస్టినీ, చిరంజీవి గారి యొక్క డెస్టినీ, అల్లు అర్జున్ గారి డెస్టినీ చాలా ఐక్యతగా ఉంటాయి. ఇంకొక విషయం తెలుసా, అసలు చరణ్ యొక్క డెస్టినీ చిరంజీవి గారి డెస్టినీకి అనుకూలంగా ఉండదు, నాగేంద్ర బాబు గారి డెస్టినీకి అనుకూలంగా ఉంటుంది. అంటే వాళ్ళ మధ్య ఐక్యత ఉంటుంది. అంతకంటే ఎక్కువ అల్లు అర్జున్ గారిది. ఎందుకు డిస్టర్బెన్స్ అవుతున్నారు ఈయన అంటే, ఈయన యొక్క ప్యాటర్న్ లో ఉన్నటువంటి డెడ్ యాంటీ కాంబినేషన్ వల్ల. అది ఎలాంటి డెడ్ యాంటీ కాంబినేషన్? ఆ కాంబినేషన్ పోవాలంటే ఈ మధ్య అనుకుంటున్నారు ఏమని, అల్లు అర్జున్ గారికి నేమ్ చేంజ్ చేస్తే ఏమైనా లక్ వస్తుందా? నిజమే, వస్తుంది. అయితే సాదా సీదాగా గనక చేస్తే రాదు, చాలా పగడబందీగా చేయాలి. ఎందుకంటే ఆయనకు ఒక డిప్లొమసీ ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ ఉంది ఆయనకి. ఆ ప్యాటర్న్ ద్వారా ఏంటంటే ఆయన ప్రమేయం లేకుండానే ఆయన చిక్కులు పడుతుంటారు. కాబట్టి దాన్ని కూలంకషంగా తీయాలంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది నెట్ లో చూసుకొని డేట్ ఆఫ్ బర్త్ చేస్తే కుదరదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వాళ్ళ అమ్మా నాన్నల యొక్క మ్యారేజ్ డేటు, ఇప్పుడు ఆయనకు పుట్టిన పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ కూడా పర్టికులర్ గా తీసుకొని ఒక 30 నుంచి 50 గంటల వరకు కష్టపడి చేస్తే అద్భుతం అనేది ఇంకా అతనికి రిపీట్ అవుతుంది అనమాట. బ్యాక్ ఉండటమే ఉండదు. అంటే నాకు ఆలోచన వచ్చింది కానీ ఆ యొక్క పర్టికులర్స్ తీసుకునే పనిలో నేను ఉన్నాను, అది ఒకటి జరుగుతుంది. అది కూడా ఎందుకు చెప్పారంటే, ఇక్కడ మనకి ఈ యొక్క విధిరాత అనేది అలా చేసిద్ది, దాన్ని మించింది ఏమీ లేదు. అయితే దాన్ని కనుగొని దానికి వైద్యం చేస్తే మనం ఆ వైద్యమే పర్ఫెక్ట్ నేమ్ ఇస్తే గనక డెఫినెట్ గా ఒక సామాన్యుడు అసామాన్యుడు అవ్వగలుగుతాడు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, అంటే ఈ సబ్జెక్ట్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే, ఎవరైనా సరే దీన్ని నమ్మలేక ఉంటే, మీకు అందుబాటులో ఉన్న మీ బంధువులు ఎవరైనా ఒక సామాన్యుడు ఉంటే నాకు మా టీము సమక్షంలో కనుక అప్పచెప్తే ఎలాంటి ఫీజు వద్దు, వాళ్ళతో ఎలాంటి ఖర్చు పెట్టిను, కేవలం నేము రాయడం, వారు ఆ వైబ్రేషన్ లో జర్నీ చేయడం అంతే. అలా చేస్తే 3 నుంచి 6 నెలల లోపు విపరీతమైనటువంటి చేంజ్ వస్తుంది వాళ్ళకి. అది ఎకనామికల్ గా కూడా. మీరు ఎవరైతే ఇంక ఎకనామికల్ గా వీడు ఎదగలేడు అనుకుంటారో అతన్ని ఇవ్వండి, నేను చక్కగా ఈ యొక్క న్యూమరాలజీని ఆపాదించి మీకు అసలు పిన్ టు పిన్ కూడా మీకు చూపించమన్నా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అది నా గొప్పతనం కాదు, అంత అద్భుతం ఈ శాస్త్రంలో దాగి ఉంది. దానిని మనం ఒడిసి పట్టుకోవాలి. ఒడిసి పట్టుకోవటం చేత కాకపోతే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు అనమాట. కాబట్టి చేత కాకపోతే అనే పదాన్ని అన్నిదా భావించొద్దు. ఎందుకంటే నాకు ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఉన్న అభిమానంతో అలా మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఈ యొక్క టాపిక్. మరో టాపిక్ తో మరో వీడియోలో కలుద్దామండి.
బాగా చెప్పారు నివాస్ వాల్మీకి గారు. అంటే డెడ్ యాంటీ నెంబర్స్, కూల్ నెంబర్స్, వీక్ నెంబర్స్, ఇవి ఇలా మనం చూసుకుంటే మన లైఫ్ బాగుంటుంది అనేది మన డెస్టినీ ప్యాటర్న్ మారుతుంది, చక్కగా మనం అభివృద్ధి కావద్దని చెప్తున్నారు. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.